గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హలో సుధీర్ గారు. హలో అండి. ఇప్పుడున్న పిల్లల్లో కనుక మనం చూస్తే అండి, పేరెంట్స్కి పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ ఎక్కడో తెలియకుండా డిఫరెన్స్ ఏదో కనిపిస్తూ ఉంటుంది మనకి. అది ఏ రకంగా అయినా సరే కావచ్చు. బట్ పిల్లలతోటి పేరెంట్స్ మాత్రమే కనెక్టివిటీ పెంచుకోవాలి అని అంటే ఆ ఎంగేజింగ్ యాక్టివిటీని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? చాలామంది పేరెంట్స్ కూడా ఇదే బాధపడుతుంటారు. సార్, మా పిల్లలతో టైం గడపాలనుకుంటాం, మా పిల్లలతో మాట్లాడాలనుకుంటాం, వచ్చేసరికి వాడేంటంటే అటు ఫోన్లోనూ అటు టీవీ చూస్తూ ఉంటాడు, నేను చెప్పేది అసలు వినరు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదని చాలామంది అంటూ ఉంటారు. కానీ దాని సమాధానం చెప్పే ముందు రీసెంట్గా ఒక మదర్ ఏం చేశారంటే, ఇలాంటి ప్రాబ్లం ఆవిడ పడుతున్నారు, కానీ ఆవిడ కొత్తగా ఆలోచించారు. ఏం చేశారంటే, వాళ్ళ అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు. మామూలుగా మన పేరెంట్స్ ఏం చేస్తారు, సాయంత్రం ఇంటికి వచ్చేటానికి వాడి కోసం స్నాక్స్ ఫుడ్ ఏదో ఒకటి రెడీ చేసి వాడు రాగానే వాడికి ఆ స్నాక్స్ ఇవ్వడం చేస్తుంటారు. అది రొటీన్. ఇంటికి రాగానే పిల్లలు కూడా అమ్మ ఏ స్నాక్ చేసావు తింటానని చెప్పి చూస్తుంటారు. కానీ వాళ్ళ మదర్ స్పెషల్గా ఏం చేస్తారు తెలుసా, వాడు స్కూల్ నుంచి వచ్చి మనం ఇంటికి రాగానే షూ వదలడానికి షూ ర్యాక్ దగ్గర షూ వదులుతాం. వాళ్ళ మదర్ ఏం చేశారంటే అక్కడ స్లిప్ పెట్టారు ఒకటి. ఆ స్లిప్ ఏం రాస్తుందంటే, నీకు ఈరోజు ఫేవరెట్ స్నాక్ నీకు ఇష్టమైన టాయ్ దగ్గర పెట్టాను. వాడు ఒక్కసారికి స్లిప్ చూసి, ఏంటి మా అమ్మ స్నాక్ టాయ్ ఏంటి అర్థం కాలేదని చెప్పి వెంటనే ఇదేదో బాగుందని షూ ఇప్పేసి వెంటనే పరిగెడితే వెళ్ళాడు. వాడికి టాయ్స్ చాలా ఉన్నాయి కదా, మొత్తం వెతకడం మొదలుపెట్టాడు. మొత్తం వెతికితే ఒక టాయ్ దగ్గర ఇంకో స్లిప్ కనపడింది. ఇక్కడ పెడదాం అనుకున్నాను కానీ ఇక్కడ బాగాలేదు, అందుకని నీకు ఇష్టమైన స్నాక్ మన ఇంట్లోనే చల్లటి ప్రదేశంలో పెట్టాను. ఎక్కడ చల్లటి ప్రదేశం? ఎదురు ఏసీ అయినా ఉండాలి, లేకుంటే ఫ్రిడ్జ్ అయ్యండి. వీడు వెంటనే షార్ప్ మైండ్ కదా ఇప్పుడు జనరేషన్ పిల్లలు, నేరుగా వీడు పరిగెట్టుకుంటూ వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే మళ్ళీ ఇంకో స్లిప్ కనపడింది. నన్ను ఫ్రిడ్జ్లో పెడితే అది బాగోదు, మళ్ళీ నువ్వు వచ్చేసరికి లేట్ అయిపోతుందని చెప్పి అక్కడ పెట్టలేదు, నేను వంటింట్లో ఒక ప్లేస్లో పెట్టానని చెప్పి అక్కడ రాసి పెట్టగానే వీడు మళ్ళీ అదే ఎగ్జైట్మెంట్లో నేరుగా వెళ్ళి అక్కడ వెతకగానే అక్కడ స్నాక్ కనపడింది. ఒక బౌల్ ఇలా ఓపెన్ చేయగానే దాంట్లో శాండ్విచ్ చేసి వెజ్తో చాలా ఫ్రెష్గా ఉండే శాండ్విచ్ పెట్టింది. వాడు ఎగ్జైట్మెంట్ చూడాలి, నేరుగా పరిగెట్టుకొని వచ్చి అమ్మ సూపర్ అమ్మ చాలా బాగుందని చెప్పి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, కొన్ని లక్షల కోట్లు పోసిన కొనలేని హ్యాపీనెస్ వాడి ఫేస్లో చూసింది. ఇది ఒక పార్ట్. 2 రోజుల తర్వాత వాళ్ళ మదర్ ఏదో పని ఉందని చెప్పి సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళింది. ఇప్పుడు పిల్లలు ఎంత స్మార్టో మీకో నాకు తెలుసు. వీడేం చేశారు తెలుసా, అమ్మేనా నాకు సర్ప్రైజ్ ఇచ్చేది, నేను ఎందుకు ఇవ్వనని చెప్పి వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చే టైంకి డోర్ దగ్గర ఇంకో స్లిప్ పెట్టాడు. వాళ్ళ మదర్ వచ్చి చెప్పులు వదలంగానే ఏంట్రా స్లిప్ ఉందని చూడగానే వెంటనే ఆలోచించింది, ఓ మొన్న వీడికి ఇచ్చాను, వీడు నాకు స్పెషల్ ఏమైనా ఇస్తున్నాడని చెప్పి నేరుగా స్లిప్ తీయగానే, అమ్మ నీకు నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, ఆ గిఫ్ట్ నీ ఫేవరెట్ పట్టు చీర దగ్గర పెట్టానన్నాడు. ఈ వెంటనే మన ఇంట్లో వెళ్ళగానే చాలా చీరలు ఉంటాయి కదా, వీళ్ళు మొత్తం అన్ని చీరలు ఎత్తుకుతుంది ఎక్కడుందని చెప్పి మళ్ళీ దాంట్లో ఒక స్లిప్ దొరికింది. అమ్మ నీకు ఈ చీర ఇక్కడ పెడదాం అనుకున్న గిఫ్ట్ మళ్ళీ బాగోదని చెప్పేసి నీకు ఇష్టమైన ఒక పోపుల డబ్బాలో పెట్టాను. మేడం వెంటనే పరిగెట్టుకుంటే వెళ్ళి ఆ పోపుల డబ్బాలు ఎత్తగానే అక్కడ ఒకటి దొరికింది. అక్కడ తీస్తే నువ్వు ఇక్కడ కాదు గిఫ్ట్ ఉండేది అని చెప్పి ఇంకో ప్లేస్ రాస్తే ఆవిడ నేరుగా వచ్చి అక్కడ టీవీ వెనకాల చూస్తే అక్కడ ఏంటంటే ఒక 5 స్టార్ చాక్లెట్ ఉండింది. అంతే. అసలు వాళ్ళ మదర్ కళ్ళల్లో ఉండే ఆనందం అయితే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఈ సిచ్యువేషన్ మీరు ఎలా ఊహించుకోండి, ఎలా ఉంటుంది. నాకైతే గూస్ బంప్స్ ఉంటాయి లోపల, ఒక తెలియని హ్యాపీనెస్. మీరు మాట్లాడేటప్పుడే వాళ్ళంతా పులకరించిపోతుంది అనమాట. ఇప్పుడు మీరే మీ పాప ఎవరన్నా వచ్చి లేకపోతే మీ కిడ్ ఎవరన్నా ఇలా చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? యాజ్ ఎ ఫాదర్గా మీరు చాలా అసలు ఆ ఆనందాన్ని వెలకట్లేమండి. ఇక్కడ ఏమవుతుంది, వాడు ఇంటికి వచ్చే టైంకి ఇచ్చే రెగ్యులర్ స్నాక్ని వాళ్ళ మదర్ ఏం చేశారు, యాక్టివిటీతో ఎంగేజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అప్పుడేమవుద్ది, అరే వాడు రేపు స్కూల్కి వెళ్ళి కూడా మా మదర్ ఇలా చేశారని చెప్పి కైండ్ ఆఫ్ బాండింగ్ పేరెంట్స్తో పిల్లలకి పెరుగుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది చాలా అద్భుతంగా. ఇప్పుడు ఎన్ని చేసినా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళతో వీళ్ళ రిలేషన్ చాలా పెరగడానికి ఒక మదర్ కొత్తగా ఆలోచించి ఇచ్చే స్నాక్ని డిఫరెంట్గా మార్చింది. అలా ఎంతమంది పిల్లలకి ఒక కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఇవ్వడానికి ఎంతమంది చూస్తున్నారు. ఇది నేను చెప్పింది ఒక సింపుల్ యాక్టివిటీ అండి, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు కిడ్స్లో ఒక ఎగ్జైట్మెంట్ వచ్చి, అరే మా అమ్మ నా నిజమైన ఏంజల్ రా, మా డాడీ నా నిజమైన హీరోరా అని చెప్పే విధంగా ఫస్ట్, బికాజ్ వాళ్ళకి మీరు ఒక హెల్దీ రోల్ మోడల్స్, అది ఫస్ట్ చేయండి. రెండోది చాలా ఇంపార్టెంట్, కనెక్ట్ అవ్వడానికి. ముఖ్యంగా పిల్లలు ఏం చేస్తారు, మనకి బోర్ కొట్టినప్పుడల్లా ఏం చేస్తారంటే వాళ్ళకు ఉండే రిసోర్స్ అంటే టీవీ చూస్తారు, లేకుంటే మొబైల్ ఆడుకుంటారు. ఇంకా మనతో ఎలా కనెక్ట్ అవుతారు? కానీ ఇంతకుముందు రోజుల్లో మీకు గుర్తుందో లేదో, ఇంట్లో ఉంటే వీరి గుమ్మరి పండు అని చెప్పి చాలా గేమ్స్ అన్నీ పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసి ఇంట్లో వాళ్ళందరూ టైం దొరికితే ఆడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా ఆడుతున్నారా? అది ఫస్ట్ ప్రాబ్లం వస్తుందండి. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, ఈ రోజుల్లో ఎవరు ఆడతారు ఏంటని చాలామందికి ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది. కానీ నేను ఒక చిన్న విషయం చెప్తాను. మన వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్ వెళ్ళి, అరే నువ్వు వెళ్ళి బయట ఆడుకోకొసేపు, నువ్వు వెళ్ళి చూడు అని చెప్పి వాళ్ళని చేస్తారు, కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు.
కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్ చూసే వ్యూవర్స్ అందరికీ, పేరెంట్స్ అందరికీ ఒక చిన్న మాట చెప్తాను. ఈరోజు నేను చెప్పే యాక్టివిటీ మీరు కనుక చేసి ఆ రెస్పాన్స్ మీరు కామెంట్స్లో పెట్టండి. ఇది లేదు సార్, ఇది బాగలేదంటే మాత్రం ఇంకోసారి మనం చేయొద్దు. నేను ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తాను తెలుసా? నేను ఇది అప్లై చేయడానికి 76 ఫ్యామిలీస్ మీద అప్లై చేస్తే 76 ఫ్యామిలీస్ 100% రిజల్ట్తో 200% స్ట్రాంగ్గా బాండింగ్ పెరిగి నా దగ్గరికి వచ్చారు. 200% ఉంటుంది సార్ రిజల్ట్ కూడా. నేను గ్యారంటీ చెప్తున్నాను అది కూడా. లేదా ఆ ఎంగేజింగ్ కనెక్టివిటీ మీరు ఎప్పుడైతే అది స్టోరీ కూడా కాదు, యాక్చువల్గా ప్రతి ఇళ్లలో అది కనుక అప్లై చేస్తే తెలియకుండానే ఆ కనెక్టివిటీ అనేది పిల్లల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తూ ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, దాంతోపాటు బాండింగ్ పెరుగుతుంది, దాంతోపాటు ఆలోచనలు మారుతూ ఉంటాయి. అసలు ఆ 6th క్లాస్ పిల్లోడు ఆ ఇమాజినేటివ్ ఒక 5 స్టార్ చాక్లెట్ అమ్మకి డైరెక్ట్గా ఇవ్వాల్సింది ఇలా చేయాలని వాడికి కూడా వచ్చిందంటే వాళ్ళు కూడా ఎవరు డెవలప్ చేశారని? పేరెంట్స్. సో అది ఫస్ట్ చేసి ఇంకా పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి నేనేం చేసాను తెలుసా? గేమ్ స్టార్ట్ చేశాను. రోజుకు 15 నిమిషాలు. చాలామంది ఏమంటారు, మాకు టైం లేదండి, మాకు అసలు పిల్లలతో కనెక్ట్ అవ్వాలని ఉంది, కానీ వాళ్ళు టైం గడపలేకపోతున్నారంటే వాళ్ళందరికీ వచ్చిన విషయం, రోజుకు 15 నిమిషాలు మీరు టైం ఇస్తారంటే నేను దానికి సొల్యూషన్ ఇస్తాను. 15 నిమిషాలు. అది కూడా లేకపోతే మాత్రం మీరు వీడియో ఆఫ్ చేసి వెళ్ళిపోండి. సీరియస్ చెప్తాను. అదే చెప్పండి సార్, నాకు ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. కానీ సో ఇప్పుడు నేను ఒక చిన్న విషయం, పిల్లలు ఒక్కరిని ఆడమంటే వాళ్ళు ఏమంటారు, ఏంటమ్మా నేను ఒక్కరిని ఆడాలి, ఎప్పుడు అదే గేమా, చెస్ క్యారమ్స్ అదే ఆడమంటే వాడికి కిక్కుపోద్ది. అంతే కదా, మనకే ఆడం, మనం రోజు క్రికెట్ ఆడమంటే మనకే కిక్ రాదు. కానీ వాళ్ళకి ఏం చేసింది తెలుసా? ఇమాజిన్, మీరు మీ వైఫ్, మీకు 2 పిల్లలు అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ కింద. ఓకే, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒక 3rd క్లాస్ 5th క్లాస్ చదువుతున్నారు, అవునా? ఇప్పుడు ఆ 2 పిల్లలతో వాళ్ళిద్దరిని గేమ్ ఆడుకోమంటే వాళ్ళిద్దరు ఆడుకుంటారు. అప్పుడు మీతో బాండింగ్ ఎలా పెరుగుతుంది? నేనేం చేశాను తెలుసా? ఒక గేమ్ అని చెప్పి 4 ఆడాలి, మదర్ ఫాదర్ 2 పిల్లలు ఆడాలి, 4 వచ్చి కూర్చున్నారు. మనం ఇంతకుముందు క్రికెట్ ఆడడానికి బాల్స్ లేకపోతే పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి బాల్స్ లాగా ఆడేవాళ్ళం, గుర్తుందా? వీళ్ళని ఏం చేశాను తెలుసా? ఒక్కొక్కరికి 5 పేపర్ బాల్స్ ఇచ్చాను, ఒక్కొక్కరికి 5 పేపర్ బాల్స్. అక్కడ ఎదురుగా ఒక డస్ట్బిన్ పెట్టాను, మన ఇళ్ళలో డస్ట్బిన్ ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి తెలుసా? మీరు, మీ వైఫ్, 2 పిల్లలు, ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి ఆ బాల్ తీసుకొని బాస్కెట్లో వేయాలి. ఓకేనా? 5 మీకు ఇచ్చా, మీ పిల్లలిద్దరికి 5 ఇచ్చాను, మీ మిసెస్కి 5 ఇచ్చాను. మీరు కొద్దిగా ఎంగేజ్లో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా 5లో ఒక 4 వేసేసారు, మీ మిసెస్ కూడా ఒక 5లో 4 వేస్తారు. పిల్లలు బాగా ఎనర్జీకి, వాళ్ళు చిన్నప్పటి నుంచి క్రికెట్ బాగా ఆడతారు, త్రోస్ బాగా వేస్తుంటారు, 4 or 5 వేసేయగలుగుతారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ హే డాడీ నువ్వు 4 వేసావు, నేను 5 వేసాను చూసావా అని చెప్పి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. అప్పుడు మీరేం చేయాలి తెలుసా? ఒరే ఫస్ట్ గేమ్ ఆడ ఉండు, నెక్స్ట్ నేను ఆడతా చూపిస్తాను అని చెప్పి మళ్ళీ దాన్ని నెక్స్ట్ గేమ్, అర్థమైందా? ఒక రౌండ్లో వాళ్ళు గెలిచారు, నెక్స్ట్ రౌండ్ ఆడండి. అలా ఒక 3-4 రౌండ్స్ ఆడారు అనుకోండి, వాడికి ఎలా ఉంటుంది, అరే మా నాన్న నాతో టైం గడిపాడా, సూపర్ రా అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ బాండింగ్, వాళ్ళతో ఒక రిలేషన్షిప్ పెరుగుతుంది. మళ్ళీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, సుధీర్ చెప్పాడు కదా ఇదే గేమ్ రేపు అప్లై చేస్తారంటే వాడే ఉంటాడు, నాన్న బోర్ కొడుతుంది నాన్న, ఇది చేయొద్దు, ఇప్పుడు మళ్ళీ మార్చండి దాన్ని. సింపుల్గా ఇంకేమైనా మోడిఫై చేస్తారంటే ఇంకో చిన్న గేమ్, అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే గేమ్ని మీరు మోడిఫై చేసి ఆడొచ్చు. ఇంకా నా దగ్గర 365 రోజులు ఆడడానికి 365 గేమ్లు కూడా ఉన్నాయి. హ్యాపీగా సింపుల్గా ఆడుకోవచ్చు, ఏం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. అంతెందుకు, మనకి చిన్నప్పుడు August 15th రిపబ్లిక్ డేకి స్కూల్లో సెలబ్రేషన్ జరుగుతూ నిమ్మకాయని తీసుకొని స్పూన్లో పెట్టి ఆడుతూ ఉంటారు. అవును, గుర్తుందా మీకు? గుర్తుంది సార్. అది అప్పుడు తప్ప ఇంకెప్పుడైనా ఆడాం మనం? ఆడలేదు కదా. నేనేం చేస్తాను తెలుసా? ఆ ఫ్యామిలీకి సెకండ్ డే గేమ్ ఇచ్చాను, 4 నిమ్మకాయలు 4 స్పూన్లు ఇచ్చాను. పెద్దోళ్ళు పాపం ఎంత కష్టపడో తెలియదు, కానీ పిల్లలు మాత్రం సులువుగా చాలా ఈజీగా అలా పరిగెట్టుకుంటే ఇలా పడేసి నాన్న నువ్వు ఓడిపోయా, నేను చూసా, నేను గెలిచా అని చెప్పి. అసలు ఎంత ఫన్నీగా అంటే మొబైల్లో ఆడితే కిక్ వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఆడి మీరు గెలిచి మీ పక్కన వాళ్ళు ఓడిపోయారంటే మీరు ఎంతసేపు అబ్బా సూపర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, లోపల మామూలు ఎక్సైట్మెంట్ కదా. ఇప్పుడు ఆ పేరెంట్స్ పిల్లలు ఆడినప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి, వాడికి అంతకంటే కిక్ ఏమిస్తుందండి? మనం కూర్చొని ఇలా మాట్లాడుకుంటుంటేనే అంత ఎక్సైట్మెంట్ ఉందని అంటే, పిల్లలతో కనుక చేస్తే ఆ హ్యాపీనెస్ ఇంకెక్కడా దొరకదండి అసలు. వాళ్ళు మీతో కనెక్ట్ అవుతారా, కనెక్ట్ అవ్వరా? నాకు ఒక విషయం చెప్పండి. 100%. దీనికోసం ఏమన్నా కొత్తగా ఏమైనా చేయాలా? అవసరం కూడా లేదు, ఆ ఖర్చు కూడా లేదు అసలు, దీనికి ఏం అవసరం లేదు. అందుకే నేను చెప్పాను, మన ఇంట్లో ఉండే రిసోర్స్. ఇప్పుడు మళ్ళీ గేమ్స్ అనగానే సార్ వీళ్ళు బయట పార్క్ తీసుకెళ్లాలా ఏమైనా అవసరం లేదు, ఇంట్లో ఉండే రిసోర్సెస్తో మీరు హ్యాపీగా చేయొచ్చు. చిన్నప్పుడు మీరు మన ఎగ్జిబిషన్స్ ఉండేవి గుర్తున్నాయా? ఎగ్జిబిషన్లో గ్లాసులు పెట్టి ఆడుతూ ఉంటారు, ఇక్కడి నుంచి దూరంతో బాల్ కొట్టడం, ఇలాంటి అన్ని గేమ్స్ తీసుకొచ్చి పెట్టండి. మన చుట్టూ సరౌండింగ్స్లో ₹1 ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే సామాన్లతో మీరు చెయ్యొచ్చు. మా వాడికి ఒకరోజు ఒక బాబుకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే, మనం వాడితో కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఆ రిసోర్స్ ఏవైతే ఉంటాయో తీసుకొచ్చి చూపించి ఇస్తుంటాం. ఒక ఫ్యామిలీ ఏం చేశారంటే ఫస్ట్ 4 కూర్చొని, అరే నువ్వు పెయింటింగ్ బాగా వేస్తావు, నేను పెయింటింగ్ బాగా వేస్తానని చెప్పి తండ్రి కూర్చొని పిల్లలతో ఆడడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా అలా జరిగిందా?
మనల్ని నువ్వు వేయరా, నువ్వు బాగా ఈ బొమ్మ ఇలా చేయించి చెప్పి అదేదో క్రికెట్ స్టేడియం కోచ్ లాగా నేను వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ మనం ఇన్వాల్వ్ అయి చేస్తే వాళ్ళు మనతో బాగా కనెక్ట్ అవుతారు. అవును. ఫస్ట్ వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా దిగితే వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. బాగా 2 పదాలు మాత్రం గుర్తుపెట్టుకోండి, సి. ఫస్ట్ సి, కనెక్ట్. ఫస్ట్ పిల్లలతో కనెక్ట్ అయితే మీరేం చెప్పినా వాళ్ళు వింటారు. ఫస్ట్ సి కనెక్ట్, సెకండ్ సి కన్విన్స్. పిల్లలు మీతో ఎప్పుడు కనెక్ట్ అవుతారు తెలుసా? వాళ్ళకి ఇష్టమైన విధంగా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా దిగితే. ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు మీ ఏజ్ ఎంత అండి? వాళ్ళ ఏజ్ తగ్గట్టు దిగిపోయింది కదా. మెంటల్లీ కాదు, ఫిజికల్గా కూడా మా బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోతుంది అసలు. అలా కనుక మీరు చేస్తే ఫస్ట్ పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి సామవేద దండోపాయాలు ఏమున్నాయో అన్నీ ఉపయోగించి వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. రోజుకు 15 నిమిషాలు. అది మీ ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నా పర్లేదు, ఇద్దరింట్లో ఉండి చాలామంది ఉంటారు మేము వర్క్ చేస్తున్నాం సార్ మాకు టైం కుదరట్లేదన్న, రోజుకు 15 నిమిషాలు రాత్రి రాగానే ఒక గేమ్ ఆడండి. మీ పిల్లలు మీకు ఫ్యాన్స్ అవుతారు. బా అంతే సింపుల్గా చెప్పాలంటే ఫ్యాన్స్ అవుతారు. ఎవరో ఎక్కడో సినిమాలో చూసి ఇన్స్పైర్ అవుతారు లేదు కానీ మీ పిల్లలు మీకు ఫ్యాన్స్ అవుతారు. వాడు రాగానే ఇంటికి రాగానే నాన్న ఈరోజు గేమ్ రెడీయా, నేను రెడీ అని చెప్పే ఎగ్జైట్మెంట్ మీరు పిల్లలకి ఇవ్వట్లేదంటే ఎక్కడో మీరే డిస్కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వడం కాదు, మీరు వాళ్ళతో డిస్కనెక్ట్ అవుతున్నారు. అందుకోసం ఈ ఒక్కటి కావాలంటే ఈరోజు నుంచి మీరు కొత్తగా ఆలోచించి ఇంటికి వెళ్ళే లోపల మీ పిల్లలు కనుక డాడ్ నేను రెడీ, నువ్వు రెడీయా, ఏ గేమ్ ఆడదని చెప్పు అనే ఎగ్జైట్మెంట్ మీరు కనుక క్రియేట్ చేస్తే యు ఆర్ ద బెస్ట్ పేరెంట్స్. ఈ ఎనర్జీ వాళ్ళ కింద కామెంట్ బాక్స్లోనే పోస్ట్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళు అదే ఎనర్జీతో ఇంట్లో పిల్లలతో ఆడతారు. వీడియో చూసిన వెంటనే కనెక్ట్ అవుతారు. ఏ పేరెంట్కైనా సరే వెంటనే ఇదవుతుందండి. చిన్న 2 టిప్సే మీరు చెప్పారు. మీరు 365 డేస్కి 365 గేమ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. వాళ్ళతో టెక్నాలజీ చూపించడానికి అవసరం ఏం లేదు. కనెక్టివిటీ పెరగాలి అని అంటే ఆర్గానిక్ మన పాత రోజులు ఏదైతే చేసామో అదే థింగ్స్ని తీసుకొచ్చి వాళ్ళ మీద అప్లై చేసినా కూడా సరిపోతుంది. చాలా హ్యాపీ. కనెక్టివిటీ పెరగటమే కాదు, వాళ్ళల్లో కూడా క్రియేటివ్ లెవెల్స్ ఈజీగా పెరుగుతాయి. అంతే కదా. అవును. మనం ఇప్పుడు దాంట్లో ఏంటి ఫిజికల్గా వాళ్ళు ఆడుతున్నారు, ప్లస్ అట్ ద సేమ్ టైం ఎలా గెలవాలి అని సైకలాజికల్గా నేర్పిస్తున్నాం. ఎలా ఒకవేళ పక్కన స్పోర్టివ్గా ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు రోజుల్లో వాడు పబ్జీ ఓడిపోతేనో లేకుంటే ఏదో మొబైల్లో గేమ్ ఓడిపోతే వాడు చాలా డిస్టర్బ్ అయ్యేవాడు. ఇప్పుడు ఈ గేమ్లో ఓడిపోతే నాన్న నువ్వు గెలిచావా, ఈసారి నేను ఓడిపోయాను కదా చూపిస్తాను, నెక్స్ట్ నేను గెలుస్తాను. వాడు ఒక స్పోర్టివ్నెస్ని డెవలప్ చేసుకుంటాడు. అది ఏ స్కూల్లో నేర్పిస్తారండి? అవునండి. యాజ్ అ పేరెంట్గా మీరు నేర్పించాలి. అది గేమ్స్ ద్వారా నేర్పిస్తే ఫస్ట్ పిల్లలు కనెక్ట్ అవుతారు. అందుకే చూడండి ఫ్రెండ్స్తో ఎందుకు కనెక్ట్ అవుతారు, వాళ్ళు ఎప్పుడు ఆడుతుంటారు, అందుకే వాళ్ళతో కనెక్ట్ అవుతారు. మీరు ఎప్పుడు ఆడండి, వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. అందుకని రోజుకు 15 నిమిషాలు పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి నా మార్గం ఏంటి అనేది ప్రతి తల్లిదండ్రులు అనుకుంటే మాత్రం మీకంటే రాజు ఎవరుండరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ అండి.